హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు శారీస్ అయితే అసలు చాలా బాగున్నాయండి. ఏ రోజుకి ఆ రోజు శారీస్ అదిరిపోతున్నాయండి. చాలా బాగున్నాయి నిజంగా. నేను ఇలా షూట్ చేస్తున్నప్పుడే అనిపించింది, ఇలా అన్నీ సెట్ చేసుకుంటాం కదా ఇట్లా వేర్ చేస్తున్నప్పుడు, అబ్బాయి ఎంత బాగుందో శారీ. ఫీల్ ప్యూర్ మష్రూమ్ అండి. ఇది ప్యూర్ మష్రూమ్స్ ఉన్నాయి, ప్యూర్ క్రేప్స్ ఉన్నాయి, ప్యూర్ ముంగా క్రేప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ వీడియో అయితే మిస్ చేసుకోవద్దు. మంచి ట్రెండింగ్ కలెక్షన్ అండి, అంతా కూడా చాలా బాగుంది. సో వచ్చేసేయండి వీడియోలోకి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది, ధృతి కలెక్షన్స్, ఫాలో అయిపోండి. ఈ సారీ వచ్చేసరికి ప్యూర్ బెనారసి మష్రూ సిల్క్ అనమాట. ఇది సాటిన్ మష్రూ, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా. అసలు ఇది డిజైన్ చూడండి, మీకు అదిరిపోతుంది. ఎంత బాగుందో. కలర్ డైయింగ్ చూసారా, చాలా బాగుంది. నార్మల్ శారీలా కాదు అండి, డైయింగ్ వచ్చింది. మళ్ళీ టెంపుల్ బార్డర్ వస్తుంది, ఇట్లాగా జరీ బార్డర్, వీవింగ్ బుటీస్ కూడా, జరీ వీవింగ్ బుటీస్ కూడా హైలైట్ అయింది శారీతో పాటు. మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా నిండుగా ఉంది చీర అయితే. మంచి పట్టు శారీకి ఎక్కడ తీసుకోలేదు అండి, చాలా అందంగా ఉంది. పళ్ళు మంచి రిచ్ పళ్ళు వస్తుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అబ్బా, ఫ్యాబ్రిక్ ఉంది, చాలా స్మూత్గా, సాఫ్ట్గా, లైట్ వెయిట్గా. ఎందుకంటే ప్యూర్ అండి, ప్యూర్ అంటే ప్యూర్, 100% ప్యూర్. సెమీ అయితే నేనే చెప్పేస్తాను సెమీ అండి అని చెప్పి. ఇదంతా ప్యూర్ మష్రూమ్. దీంట్లో బ్లౌజ్ అంతా చాలా బాగున్నాయి, చూపిస్తాను. నేను వేసుకున్న దానికి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్రాసో స్టైల్ బ్లౌజ్ వస్తుందండి. ఇది ఇంకొక కలర్ అనమాట. చాలా అందంగా ఉన్నాయండి. అసలు ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయింది. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 5500 ఓన్లీ. 5500కి మంచి రీజనబుల్ కాస్ట్ అండి ఇది. సో చాలా బాగుంది. పళ్ళు బెనారసి పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది నేను వేసుకున్న దానికి కూడా సేమ్ అన్ని బోర్డర్ కలర్స్ ఇట్లానే వచ్చాయి కదా, అన్ని ఇంచుమించుగా ఇలాగే వచ్చింది. మీరు దగ్గరకు వచ్చి చూడండి. బ్రాసో స్టైల్ బ్లౌజ్ అనమాట. ఇట్లా మళ్ళీ బార్డర్ వస్తుంది. బ్రాసో స్టైల్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది. శారీ అయితే 5500కి మంచిగా వర్త్ ఇట్ అనమాట. బాగుంది. వీవింగ్ బుటీస్ ఏంటి అంతా చాలా నిండుగా ఉంది చీర కూడా. ఈ బుటీస్ ఇక్కడేమో పికాక్ బుట్టి వస్తుంది, ఇంకోటేమో ఇట్లా ఓవెల్ షేప్ బుట్టి అనమాట. చాలా చక్కగా ఉంది. మంచి ట్రెడిషనల్ శారీ అండి. ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయింది. మంచి హైట్ వచ్చింది శారీ కూడాను. ఇంకొక కలర్ చూడండి, మంచి బాటిల్ గ్రీన్. అసలు చాలా చక్కగా ఉంది కలర్ అయితే. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చేసింది ఈ కలర్ గ్రీన్. చూపిస్తాను. 5500 ఓన్లీ. ప్రైస్ రేంజ్ కూడా బాగుంది. మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అండి. మన ఫంక్షన్స్కి కట్టుకోవడానికి వీలుగా చాలా బాగుంది. ఎంత అందంగా ఉందో చూడండి. ఇట్లా డైయింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ పళ్ళు మంచి రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బ్రాసో స్టైల్ బ్లౌజ్ అనమాట. మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇట్లాగా 5500. అసలు చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. శారీ హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. ఇంకొకటి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అనమాట. నేను వేసుకున్నదే కొంచెం బ్లాక్ సెంటిమెంట్ ఉన్నది అనుకుంటే మాత్రం మిస్ అయిపోయారే మీరు. బట్ చాలా బాగుంది. అంటే ఇది ఫంక్షన్స్కి కట్టుకునే శారీ, ఎందుకంటే మంచి ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది కాబట్టి. బట్ బ్లాక్ అనేసరికి ఫంక్షన్స్కి కట్టలేరు, కానీ అదిరిపోయిందండి. చక్కగా ఉంది శారీ అయితే. చాలా బాగుంది. మంచి ఫ్యాన్సీగా ఉంది, అట్లాగే మంచి ట్రెడిషనల్గా కనిపిస్తుంది. బాగుంది. ప్యూర్ బెనారసి మష్రూ సాటిన్ అనమాట. చాలా చక్కగా ఉంది. అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్రాసో స్టైల్ బ్లౌజ్. భలే ఉందిలేండి శారీ అయితే. ప్యూర్ వచ్చింది. 5500. ఇంకొకటి ఇప్పుడు వచ్చేసరికి ఈ శారీ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి. ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కదా, ఎన్ని రకాల ఆరెంజ్ డిజైన్స్ వచ్చాయో మార్కెట్లోకి. సో ఇది బార్డర్లెస్ శారీ అనమాట. సిల్వర్ కలర్ తోటి హైలైట్ చేశారు. మళ్ళీ మీనాకారి స్టైల్ అనమాట, బర్డ్స్. చక్కగా ఉంది శారీ. మీకు చూపిస్తాను వేస్తే ఎలా ఉంటుందో. దీని ప్రైస్ వచ్చేసరికి 2750. దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. సిల్వర్ కలర్ అనమాట. బాగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి డిజైన్ కూడాను. బాగుంది. వీవింగ్ దగ్గర బుట్టీస్ వస్తాయి. చాలా బాగుంది. పైన బార్డర్ ఏమో చిన్న బార్డర్ వస్తుంది, కింద ఏమో ఇట్లా మనకి బార్డర్ లెస్ టైప్ అనమాట. పక్షులతోటి చక్కగా ఉంది. 2 జంట పక్షులు.
బేబీ అండ్ మదర్ అనుకుంటా, చాలా బాగుంది. సో మంచి ఆరెంజ్ అండి, చక్కగా ఉంది, చాలా బాగుంది కలర్ అండ్ డిజైన్ కూడాను. 2750. మంచి రిచ్ పళ్ళు వస్తుంది, బెనారసి పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి చిన్ని చిన్ని బుట్టి బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. భలే ఉందిలేండి శారీ అయితే. 2750. ఇది ముంగా క్రేప్ కూడా మనకి, ముంగా క్రేప్. ఇంకొకటి వచ్చేసరికి ఇది కూడా మనకి క్రేప్ అన్నమాట. చాలా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇవి అంతకు ముందు కూడా మనం చూపించాము, ఇప్పుడైతే 2 కలర్సే వచ్చాయి నా దగ్గరికి. సో 2 కలర్స్ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ సారీ చూడండి, చక్కటి క్రేప్ ఫ్యాబ్రిక్, చాలా బాగుందండి ఇది కూడా. ఇవి అంతకు ముందు కూడా నేను చూపించాను, మీరు గమనించారో లేదో, చాలా బాగా క్లిక్ అయింది డిజైన్. ఇది ప్యూర్ క్రేప్, ఇది కూడా మంచి ఫాలిన్ మెటీరియల్, లైట్ వెయిట్, సాఫ్ట్ అన్నమాట. చాలా చాలా సాఫ్ట్ అండి. ఇట్లా మనకి జరీ వీవింగ్ లోనే వస్తుంది, చాలా బాగుంటుందండి. ఈ డిజైనే హైలైట్ అన్నమాట, చక్కగా ఉంది. ఫ్లవర్ బంచ్ వచ్చింది కదా ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర వస్తుంది, సన్నటి జరీ లైన్స్ ప్యాటర్న్ అనమాట. ఇట్లా వస్తుంది జరీ లైన్ ఒకటి, సెల్ఫ్ కలర్ వీవింగ్ లైన్ ఒకటి వస్తుంది అనమాట. మీకు ఎక్కడ బ్యాక్ సైడ్ ఏమీ తెలీదు అండి, చాలా బాగుంది శారీ అయితే. అండ్ పళ్ళు అంతా మనకి ఇట్లాగే వస్తుంది. షోల్డర్ దగ్గర ఈ ఫ్లవర్ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా పళ్ళు వెనక్కి ఇట్లా వస్తుంది అనమాట. ఇది పళ్ళు. మొత్తం శారీ అంతా కూడా ఇట్లాగే అక్కడక్కడ కుచ్చిళ్ళ దగ్గర కిందన ఫ్లవర్ బంచెస్ వచ్చాయన్నమాట, జరీ బంచెస్. ఇలా బాగుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, నేను ఏ కలర్ అయితే వేసుకున్నానో ఇంచుమించు అదే కలర్లా అనిపించింది, బాగుంది. 3050లో ఉంది ప్రైస్ అయితే. దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. అసలు శారీ అయితే ఒంటి మీద వేసుకుని, నేను ఇలా వేసుకున్నా సరే అసలు తెలియట్లేదండి, అంత తేలిగ్గా అనిపించింది, చాలా బాగుంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, మంచి మజంతా షేడ్, మజంతా విత్ మ్యాంగో ఎల్లో బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇది ఇట్లా వస్తుంది అనమాట, ఫ్లవర్ బంచ్ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి అక్కడక్కడ వచ్చాయన్నమాట. మళ్ళీ పళ్ళు, పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. కుచ్చిళ్ళ దగ్గర మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ కిందన కుచ్చిళ్ళ దగ్గర ఈ ఫ్లవర్ బంచెస్ వచ్చేస్తాయి, జరీ బంచెస్ అనమాట. చాలా బాగుందండి, ప్యూర్ క్రేప్ వచ్చింది ఇది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. 3050లో ఉంది. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. ఇంకా ఇంకొకటి వచ్చేసరికి ముంగా క్రేప్ అనమాట. ఈ డిజైన్ చూడండి, చాలా బాగుంది. దీని ప్రైస్ చెప్తాను మీకు, కనిపించలేదు. ఇది కూడా బాగుంది డిజైన్. ముంగా క్రేప్ మంచి లైట్ వెయిట్గా ఫాలిన్ మెటీరియల్, మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేసేయచ్చు అనమాట. ఇప్పుడు చూపించినవన్నీ కూడాను ఎలా అయినా సరే చక్కగా మెయింటైన్ చేయొచ్చు. ఎటొచ్చి నేను వేసుకునేది ప్యూర్ కాబట్టి అది ఎప్పుడైనా మనం డ్రై వాష్ అనమాట, చాలా బాగుంది. సో ఇట్లా మనకి బార్డర్ ఏమో ఇలా వస్తుంది, అక్కడక్కడ దగ్గర దగ్గరగా ఈ ఇదేమంటాము బర్డ్ కొంగ డిజైన్లా వచ్చిందండి, బాతు డిజైన్లా అనిపిస్తుంది, బాగుంది. 3 కలిపి వచ్చాయండి, ఫ్యామిలీ, బాగుంది. నెమలి ఆ టైప్లో వచ్చింది. ఇది ఇక్కడ మనకి ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది అనమాట, సిల్వర్ గోల్డ్ మిక్స్ అయి వస్తుంది. శారీ అంతా దగ్గర దగ్గరగా వచ్చింది, పైన వైపేమో చిన్న బార్డర్ తోటి మొత్తం ఈ డిజైన్ అంతా దగ్గర దగ్గరగా వస్తుంది అనమాట, బాగుంది. పికాక్ డిజైన్ లాగే ఉంది. 3 కొంగల్ టైపు హంసలు, 3 హంసలు అనమాట అవి. సో పళ్ళు అది. ఇది 2250 దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది, చాలా చక్కగా ఉంది. అండ్ ఇంకొక కలర్ వచ్చేసరికి వీటన్నిటికీ సెల్ఫ్ కలరే బ్లౌజెస్ వచ్చాయండి. 2250 మంచి బాటిల్ గ్రీన్ చూపిస్తాను, ఇట్లా వచ్చింది. అసలు ఎంత ట్రెడిషనల్గా ఉందండి, ప్యూర్ ముంగా క్రేప్, చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్గా షైన్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మంచి బాటిల్ గ్రీన్, సెల్ఫ్ కలర్ డిజైన్ వచ్చి బుటీస్ వచ్చాయి కదా, పింక్ ఓపెన్ చేశాను అట్లానే. 2250. ఇంకొకటి వచ్చేసరికి ఈ కలర్ కొత్తగా ఉందండి, చాలా చాలా కొత్తగా ఉంది. రస్ట్ ఆరెంజ్ కాదు, పింక్ కూడా కాదు, మెరూన్ కూడా కాదు, ఇదేదో కలర్ అండి,
చాలా చక్కగా ఉంది కలర్ అయితే. కనకాంబరం కలర్లోనే లైట్ పేల్ కనకాంబరం కలర్ అనమాట. బాగుంది, రస్ట్ కనకాంబరం కలర్ టైప్లో వచ్చింది. 2250 ముంగా క్రేప్. సో ఇంకొక కలర్ వచ్చేసరికి ఈ కలర్ మాత్రం అసలు భలే ఉంటుందిలేండి. ఇది అసలు ఎంత అందంగా ఉందో చూడండి, జెరీ బార్డరు, అసలు ఈ బర్డ్స్ చాలా బాగుంది, చక్కగా ఉన్నాయి. డిజైన్ అయితే వేస్తే అదిరిపోతాయండి ఇలాంటివి. 2250, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. అన్నిటికీ సెల్ఫ్ కలరే బ్లౌజెస్ వచ్చాయన్నమాట, బుట్టి బ్లౌజెస్. సో చక్కగా మీకు ఏదైతే శారీ నచ్చింది చక్కగా నాకు క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. దయచేసి శారీస్ మాత్రం హోల్డ్ చేయొద్దు. మీకు ఏదైతే శారీ నచ్చి కన్ఫామ్గా కావాలనుకుంటే ఇమీడియట్గా పే చేసి తీసుకోండి, హోల్డ్ మాత్రం పెట్టద్దు. అంతే, మా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.